అమ్మ బండి అయితే వచ్చింది, గడ్డలు అయితే బండి తోలుతుంది. మళ్ళీ ఓ పక్కనింటి వీళ్ళు మనుషులు వచ్చినారు, పేపర్ వేస్తాను ఓ పక్కనింటి. అడిగి వెళ్ళి చూపిస్తాగండి. అప్పుడే సుమారుగా 10 సార్లు ఏం తోలేనాడు ఆయన. ఎటువరకు ఇప్పిస్తాడేమో. ఒకసారి 3 రోజులు పోతున్నాయి. ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి, ఇది 3 ఇంకా. గడ్డలు అయితే ఇలా వచ్చామమ్మ. యా ఊరు? చురికిందపల్లె కల్చర్ల కాడ. ఎదే ఊరేనా? కల్చర్ల కాడ చురికిందపల్లె, ఆడమేకలపల్లె ఆ పక్క. ఓకే ఓకే. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉంది కదా చెట్టు కావతల, లాస్ట్ వరకు వేస్తాను మొత్తానికి అయితే పేపరు. గంటలు కూడా లాస్ట్ వరకు కొనిస్తాడు. మొత్తం అయితే వేసినారు. మేమైతే పైప్ లైన్ కనెక్షన్ ఇస్తున్నాం. మా తాత అయితే అక్కడ పైపు డ్రిప్ తగిలిస్తున్నాడు. నేనైతే అక్కడ వెళ్తున్నా. సో మొత్తానికి అయితే మూత పెట్టేసి ఇంకా రేపు వచ్చేసి నారు నాటుతాం. నారు తెచ్చేది మళ్ళీ నాటేది మనుషులు వస్తారు కదా, అదంతా అయితే వీడియో అయితే తీసి మళ్ళీ అయితే ఒక 2 డేస్లో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాం. ఈ ప్రస్తుతానికి కొంచెం పనులు ఉంటాయి కాబట్టి వీడియోస్ కొంచెం లేట్గా వస్తుంటాయి. ఈ కొంచెం పేపర్ వేయలేదు అనుకోదండి, పేపర్ కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి కొంచెం వేయలేదు. మళ్ళీ అక్కడంతా మొత్తం వేసినాం కంప్లీట్ అంతా. నీళ్ళు అయితే పోతా ఉన్నామమ్మ. ఇంకా ఈరోజు బాగా తడిపేసి రేపు నాటేయాల్సి వస్తుంది నాకు తెలిసి. మా అమ్మ ఈ పొద్దు టమోటా నారు నాటుతున్నాం. ఆడికి వెళ్ళి చూపిస్తా. ఇప్పుడే స్టార్ట్ చేశారు, ఒక 10 లైన్లు ఏమైనాయి అంతే. మా తాత వాళ్ళు 2, ఇంకా వేరే మా ఊరు వాళ్ళు 3 వచ్చినారు. మొత్తం 5 మంది అయితే నాటుతారు. నేనైతే ఇక్కడ వాటర్ వెళ్తున్నా, అదైతే చూస్తాను. అమ్మ మీరు కానీ నారు తెచ్చుకునేటప్పుడు ఇక్కడ మధ్యలో డ్యామేజ్ అయింది కదా, ఇట్లాంటి డ్యామేజ్ కాకుండా మీరు తెచ్చుకునేటప్పుడు చూసుకొని తెచ్చుకోండి. ఇక్కడైతే ఇట్లా డ్యామేజ్ అయితే మామూలుగా అయితే పైన అంతా బాగానే ఉంది, కింద చూడండి ఎండిపోయింది కింద అంతా. ఇదైతే బతకదు నాటినా కూడా. ఎవరు చిన్నమామ? మా మామ పాపం ఏదో పనికి పోతా ఉంటాడు. చిన్న మామ పెద్ద మామ బయలుదేరి పనికి పోడు పోతా. మళ్ళా పోయిందా? ఇచ్చేసి అయిపోయినట్టే మామ. ఇంకా ఇవి ఇచ్చేసి ఇంకా ఈ వీడియో అయితే ఒక 2 డేస్ పడుతుంది. అయితే వెళ్ళిపోయినారు వాళ్ళు.
లాస్ట్కి వెళ్ళిపోయినారు. ఇంకా కొంచెం తక్కువ వస్తుంది నార ఆడికి. ఇక్కడ ఏదో 3 మిగిలినాయి అంతే. ఈ 3 అయిపోతే ఇంకా అయిపోయినట్టే మామ.